శుద్ధోదకై మంత్రితై, మంత్రించినటువంటి జలములతో తల్లి స్నానం దేవి ధియా, బుద్ధితో మయా ఏతదఖిలం, నేను ఈ సమస్తమును సంతుష్ట ఏ కల్పతాం, నీ ప్రీతికే చేస్తున్నాను తల్లి, అమ్మ ప్రీతి చెందాలి అంతే. ఇక్కడ మళ్ళీ శంకరానందుల వారు ఏమంటున్నారు చూద్దాం లకారంతో. లక్ష్యాలక్ష్య నిరీక్షణాం నిరుపమాం రుద్రాక్షమాలాధరాం త్రియక్షార్ధాకృతి దక్షవంశకలికాం దీర్ఘస్వరాం భద్రాం భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం లక్ష్య అలక్ష్య నిరీక్షణాం. ఏమి మాటలండి ఒక్కొక్కటి. లక్ష్మీనామం గురించి లక్ష్మీ పాంచరాత్రంలో ఒక అర్థం చెప్పారు. లక్ష్యాలక్ష్య రూపాం లక్ష్మీం అన్నారు. ఇక్కడ లక్ష్య అలక్ష్య అని రెండు ఉంటాయట ప్రపంచంలో. లక్ష్యము అంటే నీ కంటికి నీ ఇంద్రియాలకి కనిపించేవి, అనుభవానికి వచ్చేవి లక్ష్యములు. కనిపించే ప్రపంచం, కంటికి కనిపించేది మనం చూస్తాం. మన కంటికి కనిపించని ప్రపంచం కూడా చాలా ఉంది, అవునా లేదా అండి? నక్షత్రాలు ఏవో కనబడుతున్నాయి, మనకు కనబడినవి ఎన్ని ఉన్నాయో. పగటిపూట ఒక్క నక్షత్రం కనబడదు, లేవంటావా నువ్వు? ఉన్నాయి కానీ నీకు కనబడవు. పైగా నక్షత్రాలు అసలు స్వరూపం ఏమిటి? నీకు మినుకు మినుకు ఉంటే ఇంత కనబడతాయి, కానీ సైన్స్ తెలిసిన వాడికి తెలుసు అది అంత కాదు, ఇంకా పెద్దది అని తెలుసు, కానీ నీకు కనిపించట్లేదు. కానీ ప్రపంచం ఎప్పుడూ కూడా నీ ఇంద్రియాలకు కనబడేది ఒకటి, నీ ఇంద్రియాలకు అందనిది ఒకటి అని రెండు రూపాలతో ఉంటుంది. నీ ఇంద్రియాలకు అనుభవానికి వచ్చే ప్రపంచ పేరు లక్ష్యం, నీ ఇంద్రియాలకు అతీతమైనది అలక్ష్యం. ఈ రెండు లోకాలని చూడగలిగే మాత్రం అమ్మవారు ఒక్కరే చూస్తారు, ఏంటి మిగిలిన ఎవరు చూడలేరు. ఈ లక్ష్య అలక్ష్య అయిన జగత్తుని నిరంతరం నిరీక్షిస్తుంటుందట ఆవిడ ఇక్కడ. అంటే జగత్ సాక్షిని అమ్మవారు. అంటే సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అని ఉపనిషత్తు చెప్తోంది. పరబ్రహ్మ ఎవరయ్యా అంటే జగత్తుని సాక్షిగా చూస్తుంటారు, ఆయనకు తెలియంది లేదండి. సర్వకాల సర్వదేశ సర్వ వస్తు జ్ఞానము భగవంతునికి ఉంది. అందుకే దేశకాల పరిచ్ఛిన్న అంటున్నాం కదా, అటువంటి తల్లి. అందుకే లక్ష్యమై అలక్ష్యమై ఉన్న జగత్తునంతటిని నిరంతరం నిరీక్షిస్తోంది. నిరీక్షించడం అంటే కనిపెట్టుకొనుట, గమనించుట, చూచుట, నితరాం ఈక్షణ నిరీక్షణం, సంపూర్ణముగా చూస్తుంది ఆ తల్లి. మనకేం తెలుసండి? మనం అన్ని తెలుసు అనుకునే ఒక అజ్ఞానం ఒక్కడే